రోడ్లో ట్రాఫిక్ జామ్ అయింది. బళ్ళన్నీ ఆగిపోయినాయి. ఫ్రంట్ సైడ్ నుంచి ఒక్కో బండి వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, బండి బయలుదేరుతున్నాం. ఈ ట్రాఫిక్ జామ్ దాటుకుని వెళ్ళాలి. ఎంత దూరం ఉందో తెలియదు. అలా బళ్ళన్నీ ఎలాంటి బార్డర్ అయితే దాటిన కాడి నుంచి వర్షం మొదలైంది. ఫుల్ కొడుతుంది వర్షం, చాలా ఎక్కువగా కొడుతుంది వర్షం. ఎదర కూడా ఫుల్గా మబ్బేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ట్రక్ లాగ్స్. మన బండి అయితే లోడ్ అయి బయలుదేరిన తర్వాత సింగిల్ రోడ్లో వీడియో షూట్ చేయడం కుదరలేదు. ఇప్పుడైతే మనం ఆరంభగ్ నుంచి కమర్పుకూర్ కిరిపాయ్ ఘాటలో వెళ్ళి రోడ్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోడ్డు అయితే సింగిల్ రోడ్డు. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు అయితే అసలు బాగుండేది కాదు, పెద్ద పెద్ద గోతులతో ఉండేది. దాన్ని రీమోడిఫికేషన్ చేశారు. రోడ్డు మొత్తం బాగానే ఉంది. రోడ్డు ఏ గోతులు లేవు. ఇక్కడ నుంచి మనం కిరిపై వెళ్ళే వరకు రోడ్డు ఇలా ఉంటుంది. కిరిపై నుంచి ఇలా గటల రోడ్డు కూడా అది బాగానే ఉంటుంది. మనం అయితే ఈ సింగిల్ రోడ్లో వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ తగిలేది కిరిపై తగులుతుంది. కిరిపై నుంచి గట్టలో ఎక్కేస్తే గట్టల నుంచి మనం అలా కలకత్తా బైపాస్ ఎక్కొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దేనివల్ల అయిందో తెలియదు. ఫ్రంట్ బళ్ళు అన్నీ రైట్ సైడ్ బళ్ళు వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ బళ్ళు ఏమి వెళ్ళట్లేదు. మన బండి చూస్తున్నారు కదా, లోడ్ అయ్యింది. ఇప్పుడే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ నుంచి బయలుదేరి ఎదురుకొచ్చాం. అటు సైడ్ కూడా బళ్ళు అన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఎక్కడికెక్కడ స్టాండింగ్లో ఉన్నాయి బళ్ళు అన్నీ. ఈ రోడ్లో వస్తే ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుద్దో, ఎక్కడ నో ఎంట్రీ పెడతాడో, ఎక్కడ ఆపేస్తారో కూడా తెలియదు. మనం నైటు ఒక 12కి కిరిపై చేరుకున్నాం. అక్కడ నో ఎంట్రీ పెట్టేశారు. మార్నింగ్ 6కి వదిలేరు. కిరిపై నుంచి అలా బయలుదేరి గట్టలు చివరికి గట్టలు దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ బళ్ళు అన్నీ స్టాండింగ్లో ఉన్నాయి. మనమైతే హైవేకి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి ఖరగ్పూర్ వచ్చి 45 కిలోమీటర్స్ వస్తుంది. మనం అయితే ఈ ఎదురు ఇంకో ఫ్లైఓవర్ తగులుతుంది. ఆ ఫ్లైఓవర్ దాటిన కాడి నుంచి మనం రైట్ సైడ్కి హైవే ఎక్కొచ్చు. గట్టల నుంచి హైవేకి రోడ్డు ఉండేది. గట్టల నుంచి వచ్చేసి హైవే ఎక్కేస్తున్నాం. చెన్నై కలకత్తా హైవే 6 లైన్. బండి తోలడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. 6 లైన్. ఖరగ్పూర్ నుంచి కలకత్తా వెళ్తే చాలా స్పీడ్గా చేరుకుంటాం మనం. ఈ రోడ్లో బండి అయితే చాలా ఫ్రీగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి. అసలు పెద్ద కుదుపులు కానీ ఏమి ఉండవు. మనమైతే బండి ఆపి మళ్ళీ పూర్తి చేసుకుని బయలుదేరి ఖరగ్పూర్ దగ్గరలో ఉన్నాం మనం. ఇప్పుడైతే అది బోర్డు కనిపిస్తుంది కదా, మనం స్ట్రైట్గా వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే ఖరగ్పూర్ వెళ్ళిపోద్ది. మనం స్ట్రైట్కి వెళ్తే మన డైరెక్ట్ హైవే. ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, మనం లెఫ్ట్ తిరిగితే ఆ బ్రిడ్జ్ నుంచి అలా ఖరగ్పూర్ వెళ్తుంది. మన బళ్ళని బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎదురు ఆపుకుంటారు మొత్తం ఆంధ్ర బళ్ళు. ఇక్కడ మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరుతాం. మనమైతే టిఫిన్ చేసి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం అంటే ఆ ఖరగ్పూర్లో చేయలేదు, ఎదరికొచ్చాక ఎలాంటి బార్డర్ దాటాక టిఫిన్ చేసి బయలుదేరాం. ఎదురు చూస్తుంటే మేఘాలు గట్టిగేసినాయి. మరి వర్షం పడుతుంది అనుకుంటా. వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ బండి ఆగిపోయింది. దీనికి క్రౌన్ పిన్ పోయింది ఫ్రెండ్స్. పక్కన క్రౌన్ పిన్ తీసి పెట్టారు. చూస్తున్నారు కదా, మేఘాలు గట్టిగా వేసినాయి. మరి ఎదురు వర్షం పడుతుంది అనుకుంటా. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు వచ్చాము లేదా అప్పుడే మొదలైపోయింది ఫ్రెండ్స్ వర్షం చాలా గట్టిగా పడుతుంది. మన ఆంధ్రాలో కూడా తుఫాను అని చెప్పారు. తుఫాను వల్ల మొత్తం ఆంధ్ర ఛత్తీస్గఢ్ మొత్తం వర్షాలు గట్టిగానే పడుతున్నాయని చెప్తున్నారు.
వర్షం అయితే చాలా గట్టిగా కొడుతుంది. ఈ వర్షంలో అలా అలా వేడి వేడి బజ్జీలు వేసుకుని తింటే ఎంత బాగుంటుందో. కానీ మనం వేసుకోవడానికి తిండి కానీ అవన్నీ కొనుక్కోవాలి. కానీ వర్షంలో చల్లగా ఉండటం వల్ల ఇంజిన్ కూల్ అవుద్దని బండి ఎక్కడ ఆపట్లేదు. బండి అయితే అలా వెళ్తానే ఉన్నాం. వర్షం ఉండే కొద్దిగా పెరిగిపోతుంది. ఫ్రంట్ రోడ్డు కూడా కనిపించకుండా ఉంది. ఈ వర్షంలో మనం వెహికల్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే బెస్ట్. లేకపోతే వాళ్ళ సడన్ బ్రేక్ కొడితే మన బండి వెళ్ళి వాళ్ళ ఢీ కొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే వర్షంలో చూసి డ్రైవింగ్ చేయండి. ఇక్కడ కొద్దిగా తగ్గింది వర్షం. మనమైతే బాలాసూర్కి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. మనమైతే బాలాసూర్ వచ్చేసాం. బాలాసూర్ లెఫ్ట్ రైట్ సైడ్ కూడా మొత్తం బాలాసూర్. ఈ రోడ్డు అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. వర్క్ చేస్తున్నారు. ఇంకా మొత్తం 6 లైన్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బాలాసూర్ నుంచి మొదలుకొని ఒక 50 కిలోమీటర్లు మన భద్రక్ దాకా కూడా వర్కింగ్లో ఉంది ఇంకా ఈ రోడ్డు. ఇప్పుడు మనమైతే ఇది బాలాసూర్ రైల్వే గేట్ వచ్చాం. రైల్వే గేట్ దగ్గరికి. ఇప్పుడు ఇది రోడ్డు మీద ఉంటుంది. ఎప్పుడు బళ్ళు ట్రాఫిక్ జామ్ అవుతాయి. దానికోసమని మనకి ఇక్కడ కూడా ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ట్రాక్ ఎక్కువ రన్నింగ్ ఉండదు ఈ ట్రాక్. అప్పుడో ట్రైన్ వచ్చినట్టు ఉంటుంది. కానీ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఇంతకుముందు వర్క్ చేయకముందు ఆర్టీఓ కూడా ఇక్కడే ఉండేవాడు. ఎందుకంటే బళ్ళు అనేవి స్పీడ్ బ్రేకర్ల దగ్గర స్లో అవుతాయని ఆయనకి వీలుగా ఉంటుందని ఇక్కడే ఉండేవాడు ఆర్టీఓ. ఇప్పుడైతే మనకు వర్షాలు కూడా ఆర్టీఓలో ప్రాబ్లం తగ్గింది. చెప్పాలంటే ఎక్కడో కానీ ఉండలేదు. మన బండి అయితే 24 టన్నులు వచ్చింది లోడు. పాసింగ్ అంటే 1 టన్ను తక్కువ. పర్లేదు, బండి ఫ్రీగానే వెళ్తుంది. ఈ లారీ చూడండి, మనం బండి మీదకి విసురుకుని వెళ్తున్నాడు అతను. వాటర్ ఉంటే ప్రాబ్లం ఉంది. బండికి తగిలితే ఇబ్బంది. కానీ కొద్దిగా చూసుకుని డ్రైవ్ చేయండి. ఇది అంటే మనకి 1 వే ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ వర్క్ ఏదో జరుగుతుంది, బ్రిడ్జ్ వర్క్. దానికోసం 1 వే ఇచ్చాడు. ఇక్కడ బళ్ళోళ్ళు మాత్రం మనం కరెక్ట్గా వెళ్తున్నా కూడా రాంగ్లోనే వస్తారు. వాళ్ళకి నచ్చినట్టు తోలుతారు. బళ్ళు తోలకం అయితే సరిగ్గా ఉండదు. బెంగాల్ ఒకటి, బీహార్ ఒకటి, ఒరిస్సా ఒకటి. రాంగ్ డ్రైవింగ్ ఎక్కువ. కానీ మన మీద ఏదైనా తగిలిన కాడి నుంచి మన మీద రోవ ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మన ఆంధ్ర బండి కదా. ఇక్కడ కూడా బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. ఈ 50 కిలోమీటర్లు కూడా ఇలాగే సర్వీస్ రోడ్లు ప్లస్ రైట్ సైడ్కి మార్జిన్లో, లెఫ్ట్ సైడ్ మార్జిన్లో, అటు సైడ్ రోడ్ ఇటు సైడ్ రోడ్ వెళ్తూ ఉంటుంది 50 కిలోమీటర్లు. మనకి ఈ బాలాసూర్ నుంచి భద్రక్ వెళ్ళే వరకు కూడా జర్నీ లేట్ అవుతుంది కొద్దిగా. ఈ సర్వీస్ రోడ్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా వర్షం పడి తగ్గింది. వర్షాలు కూడా ఎక్కువగానే ఉంది. అక్కడక్కడ తగ్గుతూ అక్కడక్కడ పడుతూ ఉంది వర్షం. మనకి తుఫాను చెప్పారు కదా, తుఫాను వల్ల వర్షం ఎక్కువగా ఉంది. ఈ బండి చూస్తున్నారు కదా, ఇది స్పీడ్ బ్రేకర్ల దగ్గర డెలివరీ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ గుద్దేశాడు. అది చిన్న వ్యాన్, మినీ వ్యాన్. అది కూడా ఎదురు కనిపిస్తుంది కదా, అదే డెలివరీ బాక్స్. స్పీడ్ బ్రేకర్ల దగ్గర డెలివరీ బాక్స్ సడన్గా స్పీడ్గా వచ్చి సడన్గా బ్రేక్ కొట్టుంటాడు. దానివల్ల వెనకాల బండి వచ్చి ఆ బ్రేక్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల గుద్దేసింది. వర్షంలో బ్రేక్ కూడా సరిగ్గా పనిచేయదు. బ్రేక్ కొట్టినా బండి జారుకుంటూ వచ్చేస్తుంది. బ్రేక్ షూలు కూడా తడిసిపోయి ఉండటం వల్ల. మనమైతే ఇప్పుడు భద్రక దగ్గరలో ఉన్నాం. ఈ వర్కింగ్ రోడ్ దాటి మనం 6 లైన్
మొదలవుద్ది. ఆ 6 లేన్ చాలా ఫ్రీగా ఉంటుంది బళ్ళు కూడా. దానివల్లే 24 అవర్స్లో మనం కలకత్తా చేరుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మార్నింగ్ 6 బయలుదేరితే మళ్ళీ మర్నాడు పొద్దున్న 6 మనం కలకత్తా వెళ్ళిపోతున్నాం. అంత ఫ్రీగా ఉంటున్నాయి రోడ్లు. ఇదిగోండి ఇక్కడ నుంచే 6 లేన్ మొత్తం పూర్తయింది. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ కుర్దా దాటి వరకు కూడా 6 లేన్ బాగానే ఉంటుంది. మొత్తం రోడ్ అంతా వర్క్ అయిపోయి ఉంది. మనమైతే ఇప్పుడు భువనేశ్వర్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇప్పటి వరకు నేనైతే కొద్దిగా పడుకున్నాను. మా డ్రైవర్ గారు డ్రైవ్ చేశారు. ఇప్పుడే లేచాను. మనమైతే భువనేశ్వర్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ భువనేశ్వర్ సిటీలో ఈవినింగ్ 4 నుంచి కూడా ట్రాఫిక్ ఎక్కువ. వాళ్ళు ఎలా తోలుతారో వాళ్ళకి ఇవన్నీ లేకుండా మనం వెళ్తున్నా మన మీదకి వచ్చి బండి ఇసురుతుంటారు కార్లలో కూడా. అదిగో బోర్డు చూస్తున్నారు కదా, వెల్కమ్ టు భువనేశ్వర్ అని. భువనేశ్వర్ ఎంటర్ అయ్యాం ఇప్పుడే. ఈవినింగ్ 8 o'clock అవుతుంది భువనేశ్వర్ వచ్చేసరికి. మనం ఈ వర్షంలో ఈ వ్యాగనర్ కారు డివైడర్ని గుద్దేసింది. ఈ వర్షంలో స్పీడ్గా వెళ్తే బ్రేక్ కొట్టడం వల్ల బ్రేక్ స్లిప్ అయిపోయి డివైడర్ని గుద్దేసింది. ఈ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది, సిటీ ట్రాఫిక్ కూడా. వర్షం వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువైంది. అయినా ఈ కార్లలో చూడండి ఆగట్లేదు అసలు, ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. బళ్ళు వస్తున్నా కూడా బండి సిగ్నల్ వేసినా పట్టించుకోకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేస్తున్నారు. అసలు ఇలా డ్రైవింగ్ ఎలా ఉంటుందంటే, తగలని చెప్పర్లేదు, తగిలిందంటే మన మీద రివర్వ్ చేస్తారు ఎక్కువ. చూడండి సిటీలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ జామ్ అయినట్టుంది, బళ్ళు నాగిపోయినాయి. మనం అయితే గంజాం టీ హోటల్ దగ్గర ఆగి టీ తాగేసి బయలుదేరాం ఫ్రెండ్స్. మళ్ళీ ఈ మార్నింగ్ వచ్చి 2:30 అలా అవుతుంది టైము. మనమైతే 24 hours డ్రైవింగ్ చేస్తూనే ఉంటాం. అంటే నైటు పగలు మనం పాయింట్కి చేరే వరకు బండి ఎక్కడ ఆపకుండా 24 hours రన్నింగ్లోనే ఉంటాం. ఒకవేళ అర్జెంట్ లోడ్ అయితే ఈ లోడ్ పర్లేదు కాబట్టి అలా టైం చూసుకుంటూ బండి ఇబ్బంది పడకుండా వస్తున్నాం. ఒకవేళ పచ్చిలోళ్ళు గట్ట అయితే మనం టైంకి పెట్టాలంటే బండి అయితే ఎక్కడ ఆపకుండా 60, 65, 70 తొక్కుతూనే ఉంటాం. ఇది నార్మల్ లోడ్ కాబట్టి మనం 55, 50 అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. మనమైతే బరంపురం వచ్చాం ఇప్పుడు. మనకి లోడ్ ఉంటే నైట్ పగలని తేడా లేదు, 24 hours బండి రన్నింగ్లో ఉంటుంది. మనమైతే ఇప్పుడు శ్రీకాకుళం దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. శ్రీకాకుళం వచ్చేసాం. ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ కడియప్లంక వెళ్ళడానికి ఈరోజు ఈవినింగ్ అయితే అవ్వదు, రేపు మార్నింగ్ అన్లోడింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం అనకాపల్లి దాటాం, తుని దగ్గరలో ఉన్నాం. కొండలు చూస్తున్నారు కదా, వర్షం అయితే అలా అక్కడక్కడ పడుతూనే వెళ్ళిపోతూనే ఉంది. ఒక దిక్కున పడేది ఒక దిక్కున పడకుండా. వర్షం అయితే ఎక్కడ తగ్గలేదు. మన వరుస ఎంటర్ అయిన కాడ నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది.
ఈ కొండలు చూస్తున్నారు కదా ఎంత అందంగా అంతున్నాయో ఈ వర్షానికి మబ్బులు పట్టి. మనమైతే ఇప్పుడు తుని దాటుతున్నామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియో ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్.